సో ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ లో ఆల్రెడీ ఫస్ట్ చాప్టర్ కంప్లీట్ చేసుకున్నాం మనం. జర్నల్ ఎంట్రీస్ 2 క్లాసెస్ కంప్లీట్ అయినాయి. సో నెక్స్ట్ చాప్టర్ లెడ్జర్ ఓపెన్ చేయడం, అకౌంట్స్ లో లెడ్జర్. సో లెడ్జర్ యొక్క థియరీ అంతా కూడా మీకు నేను నోట్స్ ఇచ్చాను. సో నేను మళ్ళీ థియరీస్ లోకి వెళ్ళట్లేదు, ఓకేనా. అండ్ అలాగే ఫస్ట్ ఇలస్ట్రేషన్ ఉంది కదమ్మా, అది మనం లాస్ట్ లో చూద్దాం. ప్రజెంట్ అది మనకు అవసరం లేదు, డైరెక్ట్ మన ప్రాబ్లమ్స్ లోకి వెళ్ళిపోదాం. ప్రాబ్లమ్స్. సో ప్రాబ్లమ్స్ లో ఫస్ట్ ప్రాబ్లం తేజస్వి చదవం. Journalize the following transactions of Mr. Prahlad and post them in the ledger and balance the same. సో ఫస్ట్ జర్నలిస్ట్ ఏమంటున్నాడు, ఆ తర్వాత వాటికి లెడ్జర్ అకౌంట్స్ ఏమని చెప్తున్నాడు, ఓకేనా. సో అందరూ ఓపెన్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1. సో ఫస్ట్ జర్నల్ ఎంట్రీస్ ఫార్మాట్ ఓపెన్ చేయండి అమ్మా. డేట్, జర్నల్ ఎంట్రీస్ లో ఫార్మాట్ డేట్, పర్టిక్యులర్స్, డేట్, పర్టిక్యులర్స్. ఇది జర్నల్ కాబట్టి లెడ్జర్ ఫోలియో, డెబిట్ అమౌంట్, క్రెడిట్ అమౌంట్, డెబిట్ అమౌంట్, క్రెడిట్ అమౌంట్. సో చదవమ్మా. 2030 February 1st. ఓకే. Prahlad invested 5 lakhs cash in the business. Cash account debit to capital account, sir. 5 lakhs, 5 lakhs. అందరూ నోట్ చేయండి అమ్మా. క్యాష్ అకౌంట్ డెబిట్ టు క్యాపిటల్ అకౌంట్, బీయింగ్ క్యాష్ ఇంట్రడ్యూస్డ్ ఇంటూ బిజినెస్. 5 lakhs, 5 lakhs. సో చెప్పండి అమ్మా తేజస్వి, ఈ ఎంట్రీలో మనం ఓపెన్ చేయాల్సిన అకౌంట్స్ ఏంటి? క్యాష్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్, సార్. సో ఓపెన్ చేస్తున్నాం క్యాష్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్. సో లెడ్జర్ అకౌంట్స్ గుర్తున్నాయి కదా, మనం చేసాం ఆల్రెడీ. ఫస్ట్ జర్నల్ ఎంట్రీస్ చేయడం, ఆ ఎంట్రీస్ లో ఎన్నైతే అకౌంట్స్ ఓపెన్ అయ్యా అన్ని అకౌంట్స్ ఓపెన్ చేసి పెట్టుకోవడం, ఓకేనా. సో ఫస్ట్ ఎంట్రీ. నెక్స్ట్ ఎంట్రీ February 3rd, paid into bank rupees 60,000. ఎంట్రీ Bank account debit to cash account, sir. ఓకే. 60,000. సో ఈ ఎంట్రీ నుంచి మనం ఓపెన్ చేయాల్సిన అకౌంట్ ఏంటమ్మా? బ్యాంక్ అకౌంట్, సార్. బ్యాంక్ అకౌంట్. ఆల్రెడీ క్యాష్ అకౌంట్ ఆల్రెడీ ఓపెన్ చేసాం. సో ఓన్లీ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తే చాలు. సో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నాం, డెబిట్, క్రెడిట్. నెక్స్ట్ February 5th, purchased building for rupees 2 lakhs, sir. ఓకే. బిల్డింగ్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్, సార్. ఓకే. బిల్డింగ్ అకౌంట్ ఓపెన్ చేయాలి, సార్. బిల్డింగ్ అకౌంట్ ఓపెన్ చేస్తాను, బిల్డింగ్ అకౌంట్. నెక్స్ట్ February 7th, purchased goods for 50,000, sir. ఓకే. Purchases account debit to cash account, sir. ఓకే. ఆల్రెడీ క్యాష్ అకౌంట్ ఉంది, సో ఓన్లీ పర్చేజ్ అకౌంట్ ఓపెన్ చేస్తాం. పర్చేజ్ అకౌంట్. నెక్స్ట్ February 10th, sold goods for rupees 80,000. Cash account debit to sales account, sir. Sales account open చేయాలి, sir. సేల్స్ అకౌంట్ ఓపెన్ చేస్తాం, డెబిట్, క్రెడిట్. నెక్స్ట్ February 15th, withdrew cash from bank rupees 12,000, sir. ఓకే. Cash account debit to bank account, sir. ఓకే. ఏ అకౌంట్ ఓపెన్ చేయాలి? ఏమేమి ఓపెన్ చేయనక్కర్లేదు, సార్. ఆల్రెడీ ఓపెన్ చేసాం. ఆల్రెడీ క్యాష్ బ్యాంకు ఓపెన్ చేస్తాం కాబట్టి ఇంక ఇప్పుడేం ఓపెన్ చేయం. నెక్స్ట్ February 25th, paid internet rupees 2,000, sir. Internet account debit to cash account, sir. ఓకే. నెక్స్ట్ February 30, paid salaries rupees 18,000, sir. Salaries account open చేయాలి, sir. Salaries account debit to cash account, sir. ఓకే. సో పోస్టింగ్ చెప్తా ఇప్పుడు ఫాస్ట్ గా. Yes, sir. ఫస్ట్ అకౌంట్ క్యాష్ అకౌంట్ డెబిట్ ఎంట్రీ సైడ్ ఏంటి? క్యాష్ అకౌంట్ డెబిట్ టు క్యాపిటల్ అకౌంట్, సార్. క్యాష్ అకౌంట్ డెబిట్ టు క్యాపిటల్ అకౌంట్ 5 lakhs, ఎంతమ్మా? 5 lakhs. అలాగే క్యాపిటల్ అకౌంట్ క్రెడిట్ లో బై క్యాష్ అకౌంట్, బై క్యాష్ అకౌంట్ 5 lakhs.
నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ సైడ్ లో 2 క్యాష్ అకౌంట్ 60,000 సార్. 2 క్యాష్ అకౌంట్ 60,000. అమ్మ నేను డేట్స్ వెయిట్ లేదు, మీ డేట్స్ వేసుకున్నాం కదా. ఓకేనా, ఇది 1st February, ఇది 3rd February. మీ ఫార్మాట్ ఓపెన్ చేయాలి లెడ్జర్ కూడా. డేట్, పర్టికులర్స్, జర్నల్ ఫోలియో, అమౌంట్, మళ్ళీ డేట్, పర్టికులర్స్, జర్నల్ ఫోలియో, అమౌంట్. ఓకేనా, నేను ఏదో రఫ్గా చేస్తున్నాను అంతే, మీరు మాత్రం ఓపెన్ చేయండి. ఓకే మా బ్యాంక్ అకౌంట్ డెబిట్ లో 2 క్యాష్ అకౌంట్ 60,000. క్యాష్ అకౌంట్ క్రెడిట్ సైడ్ లో బై Okay. బ్యాంక్ అకౌంట్ 60,000. బై బ్యాంక్ అకౌంట్ 60,000. నెక్స్ట్ బిల్డింగ్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్ సార్. బిల్డింగ్ Okay. అకౌంట్ డెబిట్ సైడ్ లో 2 క్యాష్ అకౌంట్ సార్ 2 lakh. 2 క్యాష్ అకౌంట్ 2 lakh. సో క్యాష్ అకౌంట్ లో మళ్ళీ బై బిల్డింగ్ 2 lakhs. నెక్స్ట్ పర్చేసెస్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్ సార్. పర్చేసెస్ అకౌంట్ డెబిట్ సైడ్ లో 2 క్యాష్ అకౌంట్ సార్. పర్చేజ్ అకౌంట్ డెబిట్ సైడ్ లో ఎప్పుడైనా 7th కదా. ఎస్ సార్. 2 క్యాష్ అకౌంట్ ఎంత 50,000 సార్. 50,000. మళ్ళీ క్యాష్ అకౌంట్ రాయాలా? ఎస్ సార్. క్యాష్ అకౌంట్ 7th February లో బై పర్చేసెస్ అకౌంట్ పర్చేజెస్ అకౌంట్ 50,000. 50,000. నెక్స్ట్ క్యాష్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్ సార్. క్యాష్ అకౌంట్ డెబిట్ లో 2 సేల్స్ అకౌంట్ ఎంత 80,000. 80,000. డేట్ వచ్చేసి 10th. సో సేల్స్ అకౌంట్ ఎక్కడ ఉందో ఓపెన్ చేసుకుని క్రెడిట్ సైడ్కి వెళ్ళాలి. ఇంకా సేల్స్ అకౌంట్ క్రెడిట్ సైడ్ బై క్యాష్ అకౌంట్ 80,000. 80,000. నెక్స్ట్ క్యాష్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్ సార్. క్యాష్ అకౌంట్ డెబిట్ సైడ్ 2 బ్యాంక్ అకౌంట్ 2 బ్యాంక్ అకౌంట్ 12,000 సార్. 12,000. బ్యాంక్ లో బై క్యాష్ అకౌంట్ 12,000. ఓకేనా. నెక్స్ట్ ఇంటర్నెట్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్ సార్. ఇంటర్నెట్ సో అకౌంట్ డెబిట్ డైరెక్ట్ గా సైడ్ బై ఇంటర్నెట్ అకౌంట్ బై శాలరీ అకౌంట్ అంతేనా. ఎస్ సార్. 2,000 ఒకటి 18,000 ఒకటి. సో ఇంటర్నెట్ అకౌంట్ లో డెబిట్ సైడ్ 2 క్యాష్ అకౌంట్ 2,000, 2 క్యాష్ అకౌంట్ 18,000 అంతేనా. ఎస్ సార్. సో క్లోజ్ చేయండి ఫాస్ట్. నాకు క్యాష్ బ్యాలెన్స్ ఎంత వచ్చిందో చూసి చెప్పండి. టోటల్ చేయండి ఫస్ట్ ఎంత బోత్ సైడ్స్. క్రెడిట్ సైడ్ ఎక్కువ కనిపిస్తున్నట్టుంది ఏంటి అమౌంట్. 60,000 ప్లస్ 2 lakh ప్లస్ 50,000 ప్లస్ 2,000 ప్లస్ 18,000 టోటల్ 3,30,000 కనిపిస్తుంది క్రెడిట్ సైడ్. బోత్ సైడ్స్ 3,30,000 అయినమ్మా. 3,30,000 లోంచి మైనస్ 50,000 5 lakhs అమ్మది. ఓకే సారీ, అయితే డెబిట్ సైడ్ ఎక్కువ కనిపిస్తుంది. సారీ అమ్మా, ఇది 50,000 అనుకున్నాను. డెబిట్ సైడ్ ఎక్కువ ఉంటుంది. 5 lakhs తో స్టార్ట్ అయింది కదా. సో 5 lakhs ప్లస్ 80,000 ప్లస్ 12,000. డెబిట్ సైడ్ టోటల్ ఎక్కువ ఉంది. 5,92,000. 5,92,000. సో బోత్ సైడ్స్ 5,92,000 వేసుకోండి. ఇప్పుడు మైనస్ 60,000 మైనస్ 2 lakh మైనస్ 50,000 మైనస్ 20,000 టోటల్ 2,62,000 బ్యాలెన్స్ ఉంటుందమ్మా. బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని రాసుకోండి. వచ్చింది అందరికి 2,62,000. ఎస్ సార్. సో క్యాపిటల్ అకౌంట్ కూడా బోత్ సైడ్స్ 5 lakhs 5 lakhs. డెబిట్ సైడ్ బ్యాలెన్స్ వస్తుందమ్మా. బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ 5 lakhs. అది నెక్స్ట్ ఇయర్ కి 2 అమ్మా.
బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 5 lakhs. నెక్స్ట్ బ్యాంక్ బోత్ సైడ్స్ 60,000 60,000. ఓకేమ్మా, 60,000 నుంచి 12,000 తగ్గించేయండి. 48,000 బై బ్యాలెన్స్ క్యారీ డౌన్. అది నెక్స్ట్ బ్రాడ్ డౌన్ అవుతుంది. సేమ్ అలాగే మొత్తం అన్ని అకౌంట్స్ కూడా టోటల్ చేయండి అమ్మా. హేమంత్ చెప్పు. సార్ స్క్రీన్ కనబట్టలేదు సార్. మీ వాయిస్ కూడా నాకు సరిగ్గా రావట్లేదు సార్. నా వాయిస్ నీకు వినిపించట్లేదా సార్? సో ఈ ప్రాబ్లం ఎలా అయితే చేసామో ఇలస్ట్రేషన్ నెంబర్ 1 చూడండి అమ్మా. ఇలస్ట్రేషన్ ఉంది కదా, సేమ్ ఇలాగే చేయాలి, కానీ అక్కడ ఎంట్రీస్ ఎక్కువ ఉన్నాయి. అది మీరు హోమ్ చేయండి. ఓకేనా. ఫస్ట్ ఏం చేయాలంటే జర్నల్ ఎంట్రీస్ రాయాలి. ఫ్రమ్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ ప్రిపేర్ లెడ్జర్ అకౌంట్స్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ముఖేష్ అండ్ కో అన్నాడు కదా. ముందు జర్నల్ ఎంట్రీస్ రాసి, సో ఆ జర్నల్ ఎంట్రీస్ లో ఏమేమి అకౌంట్స్ ఎఫెక్ట్ అయినాయి అకౌంట్స్ అన్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత పోస్టింగ్ చేయాలి. పోస్టింగ్ చేసిన తర్వాత బ్యాలెన్సింగ్ చేయాలి. సేమ్ ఇప్పుడు ఈ సమ్మె ఎలా అయితే మనం చేసామో సేమ్ ఇలస్ట్రేషన్ 1 కూడా అలాగే చేయాలి. చేస్తారా? హోంవర్క్ చేస్తారా? నేను చెప్పాలా? చేస్తాం సార్. హోంవర్క్ చేస్తాం సార్. ఓకే అమ్మా. సేమ్ ఇప్పుడు మనం ఎలా అయితే ఆలోచించామో అలాగే ప్రతి ట్రాన్సాక్షన్ కి ఎంట్రీ అప్పుడు తర్వాత పోస్టింగ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. పోస్టింగ్ చేసుకుంటే లాస్ట్ లో బ్యాలెన్సింగ్ ఎదురుగాయండి. బ్యాలెన్సింగ్ అయితే తెలుసు కదా, డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ ఏదైతే ఎక్కువ ఉందో ఆ ఎక్కువ ఉన్న చోట ముందు టోటల్ చేసేయండి. ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ అకౌంట్ ఉందమ్మా. క్యాష్ అకౌంట్ డెబిట్ సైడ్ ఎక్కువ ఉంది, 5,92,000. బోత్ సైడ్స్ 5,90,000 వేసుకొని ఎటు సైడ్ తక్కువ ఉంది అది బ్యాలెన్స్ ని చూపించాలి. బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్. అది నెక్స్ట్ ఇయర్ కి అంటే నెక్స్ట్ సైడ్ కి 2 బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ 31st December వచ్చింది అనుకో, బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్. అది ఆపోజిట్ సైడ్ మళ్ళీ 2 బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఎప్పుడు రావాలి? 1st January రావాలి నెక్స్ట్ ఇయర్ కి. ఓకేనా. సో ఈచ్ అండ్ ఎవ్రీ అకౌంట్ ని అలా బ్యాలెన్స్ చేసుకుంటూ ఇలస్ట్రేషన్ నెంబర్ 1 కంప్లీట్ చేయండి. నేను డౌట్ ఉంటే అక్కడే క్వశ్చన్ ఉంటుంది కాబట్టి మీరు చేసింది కరెక్టో కదా వెంటనే తెలుస్తుంది. ఓకేనా. సో ఒక్కసారి ఇలస్ట్రేషన్ నెంబర్ 1 మనం అనలైజ్ చేద్దాం అమ్మా. సో ఏంటి లెడ్జర్స్ వల్ల మనకి ఏం తెలుస్తుందో చూద్దాం. ఓకేనా. సో ఫస్ట్ చరిష్మా ఉందా ఎస్ సార్. అమ్మ? చరిష్మా, క్యాష్ అనేది మనకి అసెట్టా లైబిలిటీయా? అసెట్ సార్. బ్యాలెన్స్ డెబిట్ బ్యాలెన్స్ సార్. డెబిట్ బ్యాలెన్స్ కాబట్టి డెబిట్ బ్యాలెన్స్ అంటే అర్థం ఏంటి? 2 బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ రావాలా, బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ రావాలా? 2 బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ డెబిట్ లో రావాలి సార్. చూడు వచ్చిందో లేదో చూడు ఒకసారి. ఆన్సర్ అక్కడ ఉంది చూడు, వచ్చిందా? 2 బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 73,250 వచ్చిందా? ఎస్ సార్. ఓకే. నెక్స్ట్ తేజస్వి, క్యాపిటల్ అకౌంట్ అసెట్టా లైబిలిటీ ఎక్స్పెన్సా ఇన్కమా? లైబిలిటీ సార్. లైబిలిటీ ఏ బ్యాలెన్స్ అమ్మా? క్రెడిట్ బ్యాలెన్స్ సార్. క్రెడిట్ బ్యాలెన్స్. చూడు క్రెడిట్ బ్యాలెన్స్ వచ్చిందా బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని? ఎస్ సార్. ఓకే. సో మనకి లెడ్జర్ అకౌంట్స్ ఎలా ఉపయోగపడతాయి అంటే అది చూడగానే మనకి మనం చేసిన కరెక్ట్ గా తెలిసిపోతుంది. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ కానీ డెబిట్ సైడ్ వచ్చింది అంటే ఏదో తప్పు ఉంది అని చెక్ చేస్తాం. ఎందుకంటే నార్మల్ క్యాపిటల్ ఎప్పుడు ఏం రావాలి? క్రెడిట్ బ్యాలెన్స్ రావాలి. ఓకేనా. నెక్స్ట్ చందర్రావు. చందర్రావు అమ్మా. కిషోర్ అనే ఒక అకౌంట్ ఉంది, చూసావా నువ్వు? కిషోర్ అనే అకౌంట్ బ్యాలెన్స్ డెబిట్ సైడ్ వచ్చింది అంటే దాని అర్థం ఏంటి? కిషోర్ ఎవడు? డెటారా క్రెడిటారా? డెటార్ సార్. ఎందుకు? బ్యాలెన్స్ డెబిట్ సైడ్ వచ్చింది కాబట్టి కిషోర్ ఏమవుతాడు? డెటార్ అవుతాడు. ఎలా చెప్పారు? డెటార్ ఎప్పుడు డెబిట్ బ్యాలెన్సే. అర్థమైందా? మరి మురళి చూడు అసలు, మురళి ఏ బ్యాలెన్స్ వచ్చాడు చూడు. మురళి క్రెడిట్ బ్యాలెన్స్ వచ్చాడు సార్. అంటే ఏమవుతాడు మురళి మనకి? క్రెడిటర్ అవుతాడు. అర్థమవుతుందా? ఓకేనా. నెక్స్ట్ లక్ష్మీప్రియ. మనం సేల్స్ చేస్తాం కదమ్మా, సేల్స్ చేస్తాం కదా, అది మనకి ఎక్స్పెన్సా ఇన్కమ్మా?
సేల్స్ ఇన్కమ్ సార్. ఇన్కమ్ ఏ బ్యాలెన్స్? క్రెడిట్ బ్యాలెన్స్. క్రెడిట్ బ్యాలెన్స్. చూడు క్రెడిట్ బ్యాలెన్స్ వచ్చిందా లేదో? క్రెడిట్ బ్యాలెన్స్ వచ్చిందా, డెబిట్ బ్యాలెన్స్ వచ్చిందా? లక్ష్మీప్రియ వచ్చింది సార్. ఏమా? డెబిట్ బ్యాలెన్స్ వచ్చింది సార్. డెబిట్ బ్యాలెన్స్ వచ్చిందా? ఎలా చెప్పావు డెబిట్ బ్యాలెన్స్ వచ్చిందని? April 6th సార్. Sold goods to Kishore on credit up to. అది కాదు నాన్న, ఒకసారి నేను చెప్పేది ఒకసారి క్లారిటీ కోసం నేను అడిగిన క్వశ్చన్ చేయి, ఆన్సర్ చేయి ఫస్ట్. సేల్స్ అకౌంట్ ఉందా? సేల్స్ అకౌంట్ బ్యాలెన్స్ ఏంటి? డెబిట్ బ్యాలెన్స్ సార్. సేల్స్ అకౌంట్ డెబిట్ బ్యాలెన్స్. ఎందుకు అయింది డెబిట్ బ్యాలెన్స్? ఎలా అయింది? క్రెడిట్ బ్యాలెన్స్. క్రెడిట్ బ్యాలెన్స్. క్రెడిట్ బ్యాలెన్స్. నేను అంటుంది మనకు ఇల్లస్ట్రేషన్ లో క్రెడిట్ బ్యాలెన్స్ వచ్చిందా లేదా సేల్స్ అకౌంట్ అని అడుగుతున్నా. వచ్చింది సార్. ఎలా చెప్తున్నావు క్రెడిట్ బ్యాలెన్స్ వచ్చిందని? ఏం చూసి చెప్పు క్రెడిట్ బ్యాలెన్స్ వచ్చిందని? తేజస్వి నువ్వు చెప్పమ్మా. సేల్స్ అకౌంట్ క్రెడిట్ బ్యాలెన్స్ మనకి అది తెలుస్తుంది సార్. ఇక్కడ బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని వచ్చింది కదా సార్. నేను ఆల్రెడీ ఫస్ట్ నుంచి చెప్తున్నాను, అకౌంట్ క్లోజ్ అవుతుంది, బై బ్యాలెన్స్ అనే దాంతో అకౌంట్ మళ్ళీ నెక్స్ట్ టైం ఓపెన్ అవుతుంది. సో బై బ్యాలెన్స్ ఆర్ టు బ్యాలెన్స్ అని క్లోజింగ్ ఆపోజిట్ సైడ్ ఎటువైపు అయితే వచ్చిందో అది ఆ అకౌంట్ యొక్క బ్యాలెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ అకౌంట్ టు బ్యాలెన్స్ క్యారీ డౌన్ వచ్చింది, బ్రాడ్ డౌన్ ఎటు వచ్చిందో చూడండి. బ్రాడ్ డౌన్ ఎటువైపు అయితే ఉందో ఆ అకౌంట్ యొక్క నేచర్ అదని అర్థం. సేల్స్ అకౌంట్ బ్రాడ్ డౌన్ ఎటు సైడ్ వచ్చింది, క్రెడిట్ సైడ్ వచ్చింది. సో సేల్స్ అకౌంట్ బ్యాలెన్స్ ఏంటి? క్రెడిట్ బ్యాలెన్స్. నెక్స్ట్ కార్తీక్ అమ్మ. సేల్స్ అకౌంట్ క్రెడిట్ బ్యాలెన్స్ అయినప్పుడు సేల్స్ రిటర్న్స్ ఏ బ్యాలెన్స్ అవుతుంది? డెబిట్ బ్యాలెన్స్. డెబిట్ బ్యాలెన్స్ అయిందో లేదు చూడు ఒకసారి, చూసి చెప్పు నాకు ఇచ్చిన క్వశ్చన్ లో. టూ బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ డెబిట్ సైడ్ వచ్చింది సార్. సో టూ బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ డెబిట్ సైడ్ వచ్చింది కాబట్టి సేల్స్ రిటర్న్స్ ఏ బ్యాలెన్స్ అమ్మా? డెబిట్ బ్యాలెన్స్ సార్. అర్థం అవుతుందా లేదా? కమిషన్ అనేది మనకి క్లోజింగ్ ఎట్లా వచ్చిందో చూసి చెప్పు. కమిషన్ అకౌంట్ ఉంది, కమిషన్ క్లోజింగ్ క్రెడిట్ సైడ్ వచ్చింది సార్. క్లోజింగ్ క్రెడిట్ సైడ్ వచ్చిందంటే కమిషన్ మనకి ఎక్స్పెన్సా ఇన్కమా? ఇన్కమ్ సార్. ఇన్కమ్. ఎందుకు ఇన్కమ్స్ అని ఏ బ్యాలెన్స్? క్రెడిట్ బ్యాలెన్స్ సార్. అర్థం అవుతుందా? లెడ్జర్స్ అర్థం అవుతున్నాయా ఎలా అవుతున్నాయి ఏంటి అనేది? మన లెడ్జర్స్ చూసి ఏం నేర్చుకోవాలో అర్థం అవుతుందా? నెక్స్ట్ గాయత్రి నువ్వేం చెప్పగలవా అమ్మ? చూసావా వీడియోస్ ఏనని? సార్ ఈ వీక్ మా గ్రాండ్ ఫాదర్ కి యాక్సిడెంట్ అయింది. ఓకే అమ్మా, ఈ వీక్ చూడైతే. సరే నెక్స్ట్ చందర్రావు. మనకి స్టేషనరీ, మన బిజినెస్ లో స్టేషనరీ ఎక్స్పెన్సా ఇన్కమా? మన బిజినెస్ లో స్టేషనరీ ఉంటది కదా, అంటే ఏంటంటే పెన్స్ అని పేపర్స్ అని మనం వాడతాం కదా, అది మన బిజినెస్ కి ఎక్స్పెన్సా ఇన్కమా? ఖర్చా లేకపోతే మన రాబడా? రాబడి సార్, అదే ఇన్కమ్ సార్. ఏంటి స్టేషనరీ వాడుతుంటే స్టేషనరీ వాడేది నీకు ఇన్కమ్ ఎలా అవుతుంది? ఇన్కమ్ అది సారీ సార్, అంటే అమ్మితే ఇన్కమ్ సార్. నేను అమ్మడం గురించి అడగట్లేదు, నేను వాడుతున్నాను అన్నాను నేను. అయితే ఏంటి ఎక్స్పెన్స్ సార్? ఎక్స్పెన్స్ ఏ బ్యాలెన్స్? డెబిట్ బ్యాలెన్స్. చూడు డెబిట్ బ్యాలెన్స్ వచ్చిందా లేదా చూడు స్టేషనరీ అకౌంట్ ఇచ్చిన క్వశ్చన్ లో. ఎస్ సార్, టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ వచ్చింది. ఓకే, మరి రెంట్ మనం కట్టే రెంట్ ఎక్స్పెన్స్ సార్. ఎక్స్పెన్స్ ఏనా? ఏ బ్యాలెన్స్ వచ్చింది? డెబిట్ బ్యాలెన్స్ వచ్చింది సార్. డెబిట్ బ్యాలెన్స్. మనం కట్టే శాలరీస్ ఎక్స్పెన్స్ సార్. ఎక్స్పెన్స్ ఎలా చెప్తున్నావు? ఆ శాలరీ మనకి ఎక్స్పెన్స్ ఎలా చెప్పావు నువ్వు? మనం ఒకళ్ళు పే చేస్తున్నాం కదా సార్ శాలరీ. నేను పే చేస్తున్నాను, నేను కడుతున్నానని చెప్పలేదు. ఫస్ట్ శాలరీ, ఓన్లీ శాలరీస్ అని చెప్పాను. నువ్వు ఆ అకౌంట్ చూసి ఎక్స్పెన్సా ఇన్కమ్ చూసి చెప్పాలి నాకు.
అది మనకి ఎక్స్పెన్స్ సార్, శాలరీస్. ఎలా చెప్తున్నావు? ఆ అకౌంట్ చూసి నువ్వు ఎలా చెప్తున్నావు అని అడుగుతున్నా. అకౌంట్ చూసి నువ్వు బ్యాలెన్స్ ఎలా బ్రాట్ చెప్తున్నావు? డౌన్. అది టు బ్యాలెన్స్ బ్రాడ్ ఎటు సైడ్ బ్రాడ్ డౌన్ వస్తుంటే ఆ అకౌంట్ యొక్క బ్యాలెన్స్ అది. అర్థమైందా? ఎస్ సార్. ఇప్పుడు చెప్పు. ఇంట్రెస్ట్ అన్నాను, ఇంట్రెస్ట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ పెయిడ్ నేను చెప్పట్లేదు, ఇంట్రెస్ట్ అకౌంట్ అన్నాను. చూడు క్వశ్చన్ లో ఇంట్రెస్ట్ Yes, అకౌంట్ ఎక్కడ ఉందో చూడు. క్రెడిట్ సైడ్ ఉంది సార్. ఇంట్రెస్ట్ అకౌంట్ క్రెడిట్ సైడ్ ఉంది. అంటే ఇప్పుడు ఇంట్రెస్ట్ మనకి ఇంట్రెస్ట్ రిసీవ్డా ఇంట్రెస్ట్ పెయిడా? రిసీవ్డ్ సార్. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఎలా చెప్తున్నావు నువ్వు? అది క్రెడిట్ సైడ్ ఉంది కదా సార్. క్రెడిట్ సైడ్ ఉంది కాబట్టి అది మనకి ఇన్కమ్ కాబట్టి మనం రిసీవ్ చేసుకుంటాం, అంతేనా? ఎస్ సార్. ఓకే అమ్మా, ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఒక అకౌంట్ ని ఎలా అనలైజ్ చేయని అర్థమైందా లేదా? డౌట్ ఏమైనా ఉందా? తేజస్వి అర్థమైందా నీకు? ఎస్ సార్. లక్ష్మీప్రియ? అర్థమైంది సార్. ఓకే దెన్. అభిరామ్ ఉన్నాడు ఈరోజు? అభిరామ్ వచ్చాడా? అభిరామ్ రాలేదు. సరే చంద్రరావు, నెక్స్ట్ క్వశ్చన్ చదువుతావా? ఎస్ సార్. చదువు. Prepare Pawan account from the following. 2013 March. Goods Okay. purchased from Pawan. ఓకే. ఎంట్రీ. Purchase account debit to Pawan account. ఎన్ని అకౌంట్స్ ఓపెన్ చేయాలి? Purchase account Pawan account open చేయాలి సార్. ఓకే. నెక్స్ట్. Cash paid to Pawan. ఓకే. Pawan account debit to cash account. ఎన్ని అకౌంట్స్ ఓపెన్ చేయాలి? క్యాష్ అకౌంట్ ఒకటి ఓపెన్ చేయాలి సార్. ఆల్రెడీ పవన్ అకౌంట్ ఓపెన్ చేసాం కాబట్టి సార్. ఓకే. సో మిగతా ఎంట్రీస్ అన్ని ఎలా చేస్తావు నువ్వు, అంతేనా? 10th 14th 20 26 28 అన్ని ట్రాన్సాక్షన్స్ అలాగే చేయాలా? నువ్వు చెప్పి ఎస్ సార్. ఫస్ట్ 2 ఎలా చెప్పావో మిగతా అలాగే చేయాలి, అవునా కదా? ఎస్ సార్, అలాగే చేయాలి సార్. ఒకసారి ఉండమ్మా. తేజస్వి, చంద్రరావు చెప్తున్నది కరెక్టా రాంగా? సార్ ప్రిపేర్ పవన్ అకౌంట్ అన్నారు కాబట్టి ఓన్లీ పవన్ అకౌంట్ ఓపెన్ చేయాలి కదా సార్. అది చంద్రరావు క్వశ్చన్ మళ్ళీ చదువు. ప్రిపేర్ పవన్ అకౌంట్ ఫ్రమ్ ది ఫాలోయింగ్. ఏమన్నాడు అక్కడ? ఏ అకౌంట్ ఓపెన్ చేయమన్నాడు? ఓన్లీ పవన్ అకౌంట్ ఓన్లీ పవన్ అకౌంట్ ఓపెన్ చేయమన్నాడు. అందుకే నిన్ను ఫస్ట్ 2 అడిగి మిగతా ఎందుకు అలాగే చేస్తాను అడుగుతున్నాను. అప్పుడు కూడా నీకు డౌట్ రాలేదు, అలాగే చేస్తాను అంటున్నావు. ఒకసారి ఫస్ట్ క్వశ్చన్ చదువు పైన. ఫస్ట్ క్వశ్చన్ జనరలైజ్ ది ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్ ఫ్రమ్ ది ప్రహ్లాద్ అండ్ పోస్ట్ దెమ్ ఇంటూ లెడ్జర్స్ అండ్ బ్యాలెన్స్ ది సేమ్. అక్కడే ఉంటున్నాడు మొత్తం ట్రాన్సాక్షన్స్ అన్ని జర్నలైజ్ చేసి అన్నిటినీ లెడ్జర్ వేయమంటున్నాడు. అక్కడ బిల్డింగ్ అకౌంట్ వెయ్యి, ప్రహ్లాద్ అకౌంట్ వెయ్యి అని క్లియర్ గా ఒక అకౌంట్ గురించి మాట్లాడలేదు. అర్థమవుతుందా? సెకండ్ క్వశ్చన్ లో ఏమంటున్నాడు క్లియర్ గా? ఓన్లీ పవన్ అకౌంట్ ఓపెన్ చేయమంటున్నాడు. అలాంటప్పుడు ఏ అకౌంట్ ఓపెన్ చేయాలి? పవన్ అకౌంట్ ఓపెన్ చేయాలి. ఓన్లీ పవన్ అకౌంట్ ఒకటి ఓపెన్ చేస్తే చాలు. అర్థమవుతుందా? ఇప్పుడు స్టార్ట్ చేయి. చెప్పు, క్వశ్చన్ చెప్పు. ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఎప్పుడు జరిగింది? March 1 సార్. ఓకే. ఎంట్రీ పర్చేజ్ అకౌంట్ డెబిట్ టు పవన్ అకౌంట్. ఇప్పుడు చెప్పు. ఎంట్రీ నేను ఎట్ సైడ్ పోస్ట్ చేయాలి పవన్ అకౌంట్ లో? క్రెడిట్ సైడ్ సార్. క్రెడిట్ సైడ్ ఏమైనా పోస్ట్ చేయాలి? బై పర్చేజ్ అకౌంట్. బై పర్చేజ్ అకౌంట్. ఎంత అమౌంట్? 38,000 సార్. 38,000. అర్థమవుతుందా ఎలా చేయాలో ఆన్సర్ ని? ఎస్ సార్. నెక్స్ట్ వన్. క్యాష్ పేడ్ టు పవన్. ఎంట్రీ పవన్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. అంటే పవన్ అకౌంట్ డెబిట్ లో టు క్యాష్ అకౌంట్. ఎంత? ఎప్పుడది? 6th సార్. మార్చ్ 5,000 సార్. 6th మార్చ్ కదా అది. సో 6th మార్చ్. ఓకే. టు క్యాష్ అకౌంట్ 5,000. నెక్స్ట్. గూడ్స్ రిటర్న్ టు పవన్. గూడ్స్ రిటర్న్ టు పవన్. ఓకే. సో అర్థం ఏంటి? మనం ఆల్రెడీ పర్చేస్ చేసాం, ఇప్పుడు ఇచ్చేస్తున్నాం అంటే. ఎంట్రీ చెప్పు నాకు. పవన్ అకౌంట్ డెబిట్ టు పర్చేస్ రిటర్న్ అకౌంట్. సూపర్. సో 10th of March టు పర్చేజ్ రిటర్న్ అకౌంట్ ఎంతమ్మా? 1,500. ఎస్ సార్. నెక్స్ట్. పేడ్ టు పవన్ బై చెక్. ఎంట్రీ పవన్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్.
పవన్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ ఎంత 6,800. 800. సిక్స్త్ జరిగిన Discount. ట్రాన్సాక్షన్ కి దీనికి ట్రాన్సాక్షన్ కి అర్థమైందా? డిఫరెన్స్ అర్థమైందా? ఎస్ సార్. ఈ ట్రాన్సాక్షన్ లో క్యాష్ లో పేమెంట్ చేసావు, ఈ ట్రాన్సాక్షన్ లో బ్యాంక్ లో పేమెంట్ చేసావు. బ్యాంక్ లో పేమెంట్ చేశారు సార్. అర్థమైందా? ఎస్ సార్. ఓకే. డిస్కౌంట్ అలౌడ్ బై పవన్. ఎంత ఎంట్రీ, ఎంత అమౌంట్? 5,000 సార్. 5,000. ఎస్ సార్. ఇంకేమైనా ట్రాన్సాక్షన్స్ ఏం లేవమ్మా? అది సపరేట్ గా 20th జరిగిందా? ఎస్ సార్. ఎంట్రీ చెప్పేది. పవన్ అకౌంట్ డెబిట్ టు డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్. ఎందుకు డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్ క్రెడిట్ చేసావు? సారీ సార్, డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్ డెబిట్ టు పవన్ అకౌంట్. ఎందుకు డెబిట్ చేసావు? అంటే డిస్కౌంట్ అలౌడ్ అనేది మనకి ఎక్స్పెన్స్, అదే పవన్ కి ఎక్స్పెన్స్ కదా సార్. పవన్ కి ఎక్స్పెన్సా? అది లాస్ సార్. పవన్ కి లాసా? ఎవరికి? పవన్ కా మనకా? ఓకే సార్. ఓకే సార్. ఏంటి ఓకే? ఏమర్థమైంది నీకు మధ్యలో సడన్ గా? డిస్కౌంట్ అలౌడ్ బై పవన్ అన్నాడమ్మా. క్లారిటీగా ఆలోచించిన ఆన్సర్ చెప్పు. డిస్కౌంట్ అలౌడ్ బై పవన్ అన్నాడు, నేను స్ట్రెస్ చేశాను ఒక చోట. బై పవన్ సార్. డిస్కౌంట్ అలౌడ్ బై పవన్. ఇప్పుడు చెప్పు, ఎవరికి డిస్కౌంట్ అలౌడ్, ఎక్స్పెన్స్ ఎవరికి, ఇన్కమ్ ఎవరికి, ఎంట్రీ రాయాలి? పవన్ కి మనం డిస్కౌంట్ అలౌ చేసాం సార్. పవన్ కి మనం డిస్కౌంట్ అలౌ చేసాం. ఎస్ సార్. ఓకే, ఒక్కసారి అలా లైన్ లో ఉండు. తేజస్వి, సార్ ఒకసారి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమ్మా. వచ్చా? డిస్కౌంట్ అలౌడ్ బై పవన్ అంటే సార్, పవన్ మనకి డిస్కౌంట్ ఇచ్చారు సార్. అది పవన్ అనే పర్సన్ మన బిజినెస్ కి డిస్కౌంట్ ఇచ్చాడు. అలౌడ్ బై అంటున్నాను. ఎవరి చేత? పవన్ చేత మనకి డిస్కౌంట్ ఇవ్వబడింది. అంటే మనకు వచ్చింది డిస్కౌంట్, మనకి ఇచ్చింది ఎవరు? పవన్ ఇచ్చాడు. ఓకేనా? సో ఇప్పుడు చెప్పు, డిస్కౌంట్ అక్కడ వర్డ్ యూజ్ చేసింది అలౌడే, కానీ మనకేంటది తేజస్వి? డిస్కౌంట్ రిసీవ్డ్ సార్. మనకి డిస్కౌంట్ రిసీవ్డ్. సో ఎంట్రీ విల్ బి పవన్ అకౌంట్ డెబిట్ టు డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్ టు క్యాష్ అకౌంట్. డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్. ఎంతమ్మా? 5,000 సార్. 5,000. ఎప్పుడు జరిగింది అది? 20th. చేసి అంతేనా? ఎస్ సార్. ఓకే, నెక్స్ట్ వన్. చంద్రరావు. గూడ్స్ పర్చేస్డ్ ఫ్రమ్ పవన్ ఫర్ క్యాష్. పవన్ అకౌంట్ సారీ సార్, పర్చేస్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. ఎంట్రీ 2,500. నేను అంటే పోస్టింగ్ ఇక్కడ చేయాలా? నో సార్. ఎందుకు చేయకూడదు పోస్టింగ్? పవన్ అకౌంట్ అన్నాడు సార్. అవును, గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ పవన్ అన్నాడు కదా, ఫ్రమ్ పవన్ ఫర్ క్యాష్ అన్నాడు. మరి పవన్ ఎందుకు అవ్వట్లేదు? ఎందుకు ఎఫెక్ట్ అవ్వట్లేదు? అది చెప్పు నాకు. చంద్రరావు, ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నావు? క్లారిటీగా ఉన్న వ్యక్తి కొంచెం ఒక క్వశ్చన్ మళ్ళీ ఇంకోసారి అడుగుతుంది. ఇందాక కూడా ఇంత డిస్కౌంట్ ఎలా కూడా అన్నాను, మళ్ళీ మార్చేసావు. డిస్కౌంట్ ఏమో డెబిట్ చేస్తావు, ఇప్పుడు మళ్ళీ అదే తప్పు చేస్తావు. చెప్పమ్మా, ఎందుకు రావట్లేదు ఎంట్రీ పవన్ అకౌంట్ లో? సార్ క్యాష్ పర్చేస్ కాబట్టి అవ్వదు సార్. అమ్మా క్లియర్, చంద్రరావు క్లియర్ గా క్యాష్ అకౌంట్ ఉంది కదా. ఎంట్రీ ఏం చెప్పు నువ్వు? మళ్ళీ చెప్పు నాకు. చంద్రరావు ఎంట్రీ అవుట్. పర్చేస్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్ అని చెప్పాను సార్. పర్చేజ్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్ అని చెప్పు. అవునా? ఎస్ సార్. ఎక్కడైనా సరే పవన్ అకౌంట్ ఎఫెక్ట్ అవుతుందా? లేదు సార్. పవన్ అకౌంట్ ఎఫెక్ట్ అవునప్పుడు పవన్ అకౌంట్ లో ఎందుకు వస్తుంది? మరి ఎక్కడ పడతాయి చెప్పు? పవన్ అకౌంట్ లో పట్టలేదు, మరి ఏ అకౌంట్స్ లో పడతాయి? క్యాష్ అకౌంట్ లో
క్యాష్ అకౌంట్ లో పోస్టింగ్ పడుతుంది. ఇంకా పర్చేస్ అకౌంట్ లో పడుతుంది సార్. పవన్ అకౌంట్ లో పడే ఛాన్స్ ఉందా? లేదు సార్. మరి ఎందుకు అది చెప్పడానికి ఎందుకు అలా అయిపోతాడు? నెక్స్ట్ 28th March ఫర్నిచర్ పర్చేజ్ ఫ్రమ్ పవన్ 18,000. 8,000. సారీ 8,000. ఫర్నిచర్ అకౌంట్ డెబిట్ టు పవన్ అకౌంట్. ఫర్నిచర్ అకౌంట్ డెబిట్ టు పవన్ అకౌంట్ అంటే బై ఫర్నిచర్ అకౌంట్. బై ఫర్నిచర్ అకౌంట్ ఎంతమ్మా? 8,000 సార్. 8,000. అర్థమైందా అందరికి? పోస్టింగ్ అకౌంట్ డౌట్ ఉందా? సో చెప్పండి అమ్మా, టోటల్ ఎట్ సైడ్ ఎక్కువ వచ్చిందో చూసి చెప్పండి నాకు. ఎట్ సైడ్ ఎక్కువ వచ్చింది క్రెడిట్ సైడ్ ఎంతమ్మా? క్రెడిట్ సైడ్ 46,000. 46,000. ఏం చేయాలి? బోత్ సైడ్స్ 46,000 వేయాలి. సో వేస్తున్నాను. సో డెబిట్ సైడ్ ఎంత తక్కువ ఉందో చేయండి. అంటే 46,000 మైనస్ 5,000 మైనస్ 1,500 మైనస్ 6,800 మైనస్ 5,000 ఈజ్ ఈక్వల్ టు 27,700. ఏమని రాయాలి ఈ అమౌంట్ ని? ఈ అమౌంట్ ని ఏమని రాయాలి? టూ బ్యాలెన్స్ క్యారీ. టు బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్. ఏ డేట్ నా? 31st మార్చ్ 31st. 31st మార్చ్. మరి బ్రాడ్ డౌన్ ఎప్పుడు వస్తుంది? 1st April. 1st April. ఏమని రావాలి? బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 27,700. తేజస్వి నీకు సేమ్ ఆన్సర్ వచ్చిందా? ఎస్ సార్. లక్ష్మీప్రియ చేసా? నువ్వు చేస్తే సేమ్ ఆన్సర్ వచ్చిందా చూసి చెప్పు. ఓకే. సో లక్ష్మీప్రియ చెప్పమ్మా, పవన్ మనకి డెటారా క్రెడిటారా? లక్ష్మీప్రియ ఎవరమ్మా? క్రెడిటర్ సార్. ఎలా చెప్తున్నావు క్రెడిటర్ అని పవన్? పవన్ మనకి క్రెడిటర్ అని ఎలా చెప్పావు? ఎందుకంటే టూ బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ క్రెడిట్ సైడ్ వచ్చింది సార్. టూ బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ వచ్చిందా? బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ సార్. బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ క్రెడిట్ సైడ్ వచ్చింది కాబట్టి పవన్ మనకి ఏమవుతాడు? క్రెడిటార్ అవుతాడు. ఎలా చెప్పావు అంటే క్రెడిటార్ మాత్రమే క్రెడిట్ బ్యాలెన్స్ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు చెప్పమ్మా, క్రెడిటార్ అంటే అర్థం ఏంటి? నేను పవన్ డబ్బులు ఇవ్వాలా, పవన్ నాకు డబ్బులు ఇవ్వాలా? పవన్ నాకు డబ్బులు ఇవ్వాలి సార్. పవన్ మీకు డబ్బులు ఇవ్వాలి సార్. పవన్ నాకు డబ్బు నేను వద్దే. మనందరం ఒక బిజినెస్. ఓకేనా? మన బిజినెస్ లో పవన్ క్రెడిటర్ అయ్యాడు. పవన్ మనకి ఇవ్వాలి. సో పవన్ మనకి ఇవ్వాలి కాబట్టి క్రెడిటర్ అయ్యాడు. అంతేనా? నువ్వు చెప్పమ్మా. మనం ఇవ్వాలి సార్ పవన్ కి. అది మన బిజినెస్. పవన్ కి డబ్బులు ఇవ్వాలి. ఎవరికైతే మనం డబ్బులు ఇవ్వాలో వాళ్ళని క్రెడిటర్ అంటాం. మనకి ఎవరైతే డబ్బులు ఇవ్వాలో వాళ్ళని డెటార్స్ అంటాం. మర్చిపోయారని. సో నెక్స్ట్ లక్ష్మీప్రియ నువ్వే చెప్పమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ నువ్వే ఆన్సర్ చేయి. Prepare Sudha account from the following 2014. Okay. February 1st, amount due from Sudha 8,000. సో ఫస్ట్ అందరూ సుధా అకౌంట్ ఓపెన్ చేసి పెట్టుకోండి. సుధా అకౌంట్ ఓపెన్ చేయండి అందరూ. సుధా అకౌంట్ డెబిట్ క్రెడిట్. మీరు మాత్రం ఫార్మాట్ మొత్తం వేయాలి. ఫార్మాట్ చాలా ఇంపార్టెంట్ ఇలాంటి క్వశ్చన్స్ లో. చెప్పమ్మా, ఇప్పుడు చెప్పు. అమౌంట్ డ్యూ ఫ్రమ్ సుధా అంటే మన బిజినెస్ కి సుధా డబ్బులు ఇవ్వాలా, మనం సుధాకి డబ్బులు ఇవ్వాలా? మన బిజినెస్ కి సుధా డబ్బులు ఇవ్వాలి. అంతేనా? ఇప్పుడు సుధా ఏమవుతుంది? డెటారా క్రెడిటారా?
డెటార్ సార్. డెటార్ ఏ బ్యాలెన్స్? డెబిట్ బ్యాలెన్స్ సార్. డెబిట్ బ్యాలెన్స్ అంటే ఫిబ్రవరి 1st ఏమని రాయాలి నేను ఇక్కడ? ఎలా ఓపెన్ చేయాలి? ఒక అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి? క్యాష్ అకౌంట్ సార్. అంటే జనవరి అంతా జరిగిందమ్మా ట్రాన్సాక్షన్స్. జనవరి అంతా ట్రాన్సాక్షన్స్ జరిగి 1st ఫిబ్రవరికి సుధా నాకు డెటార్ అని చెప్పి ఓపెన్ చేస్తున్నాను అకౌంట్. ఎలా ఓపెన్ చేయాలి దాన్ని? బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. బై బ్యాలెన్స్ బ్రాట్ డౌనా? yes sir. బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ అయితే అంతేనా? No sir, to balance carried down sir. టు బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ అంటే క్యారీడ్ డౌన్ ఇటువైపు వెళ్ళిపోదు మళ్ళీ. ఒకసారి ఓపెన్ ముందు అకౌంట్ ఓపెన్ చేయి. ముందు అకౌంట్ ఎవరిది? పవన్ సార్. పవన్ది. నెక్స్ట్ మంత్ ఎలా ఓపెన్ చేసాం చూడు. ఏ పేరుతో ఓపెన్ చేసాం అకౌంట్? బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ సార్. అది క్రెడిట్ సైడ్ కాబట్టి బై వచ్చింది, బ్రాట్ డౌన్ అయ్యింది. అవునా? క్లోజింగ్ ఎప్పుడు క్యారీడ్ డౌన్, మళ్ళీ ఓపెనింగ్ ఎప్పుడు బ్రాట్ డౌన్. అంతేనా కదా? ఇప్పుడు చెప్పు సుధా అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలో. టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ సార్. టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ ఎంత? 8,000. అర్థమవుతుందా? మనం ఏం చేస్తున్నాం మనకు అర్థం అవ్వాలి. ఓకేనా? అకౌంట్ ఓపెన్ చేస్తున్నాం కాబట్టి అది డెబిట్ సైడ్ కాబట్టి 2 అయింది. అది ఓపెనింగ్ బ్యాలెన్స్ కాబట్టి 2 బ్యాలెన్స్. అది నెక్స్ట్ లాస్ట్ మంత్ నుంచి ఈ మంత్ కి వస్తుంది కాబట్టి లాస్ట్ మంత్ నుంచి ఈ మంత్ కి బ్రాట్ డౌన్ చేసాం. సో టోటల్ గా మనం ఓపెన్ చేసింది అంటే 2 బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. కొత్త అకౌంట్ ఓపెన్ చేసాము. సార్ మీరు డెబిట్ సైడ్ ఎందుకు ఓపెన్ చేశారు? సుధా డెటార్ అని తెలిసింది ఫస్ట్ లైన్ వల్ల. అమౌంట్ డ్యూ ఫ్రమ్ సుధా నుంచి నాకు డబ్బులు రావాలి. ఎవరైతే నా బిజినెస్ డబ్బులు ఇవ్వాలో వాళ్ళని డెటార్ అంటారు. డెటార్ ఏ బ్యాలెన్స్? డెబిట్ బ్యాలెన్స్ కాబట్టి డెబిట్ సైడ్ రాశాను. ఎనీ డౌట్స్? ఏమైనా డౌట్ ఉందమ్మా? No sir. నెక్స్ట్ వన్. Sudha sold the goods sold to Sudha. 11,000. ఎంట్రీ. Sudha account debit to sales account. సుధా అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్. ఎంతమ్మా అమౌంట్? 11,000. 11,000. నెక్స్ట్. Goods returned by Sudha. ఓకే. ఎంట్రీ. Sudha account debit to purchase returns account. అబ్బబ్బబ్బబ్బా సూపర్. అసలు ఆలోచించట్లేదు, చెప్పేస్తే పని అయిపోద్దని చెప్పేస్తున్నాం అంతే. ఒకసారి మళ్ళీ క్వశ్చన్ చదువు. ఏమన్నాడు? గూడ్స్ returned by Sudha. అమ్మ సుధా రిటర్న్ చేస్తుంది అంటే సుధాకి మనం ఏం చేసి ఉంటాం ఇంతకు ముందు? సోల్డ్ చేసి ఉంటాం సార్. సోల్డ్ చేసింది మళ్ళీ వెనక్కి వచ్చేస్తుందంటే అది ఏ రిటర్న్స్ అవుతుంది? సేల్స్ రిటర్న్ అకౌంట్ సార్. మరి పర్చేస్ రిటర్న్స్ అంటావు ఏంటి? చెప్పు, ఎంట్రీ చెప్పు. సేల్స్ రిటర్న్స్ కి ఎంట్రీ చెప్పు. సేల్స్ రిటర్న్స్ అకౌంట్ డెబిట్ టు Sudha account debit. అంటే బై సేల్స్ రిటర్న్స్ అకౌంట్ ఎంతమ్మా? రిటర్న్స్ అకౌంట్ 4,000. 4,000. ఇంకో సేల్ చేసినప్పుడు డెబిట్ అయింది, సేల్స్ రిటర్న్ వెనక్కి వచ్చేస్తుంది కాబట్టి క్రెడిట్ అయింది. అర్థమవుతుందా? నెక్స్ట్ వన్. Cash received from Sudha 3,000. ఎంట్రీ. Cash account debit to Sudha account. క్యాష్ అకౌంట్ డెబిట్ టు సుధా అకౌంట్ అంటే బై క్యాష్ అకౌంట్. Cash account. ఎంతమ్మా? 3,000. నెక్స్ట్ ఎంట్రీ. 3,000. Received check from Sudha 6,000. ఓకే. ఎంట్రీ. Bank account debit to Sudha account. బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు సుధా అకౌంట్ అంటే బై బ్యాంక్ అకౌంట్. ఎంత అమౌంట్? 6,000. 6,000. అయిపోయిన ట్రాన్సాక్షన్స్ ఇంకా ఉన్నాయా? ఉంది సార్.
Sudha account ఇంకా ఉందా? settled with Sudha account settled with 10% discount. అంటే దాని అర్థం ఏంటి చెప్పు నాకు, ఆ లైన్ కి అర్థం చెప్పు. అంటే సెటిల్మెంట్ అంటే అర్థం సుధా ఏంటి? అకౌంట్ తన అంటే ఇంకా ఇవ్వట్లేదు సార్, ఇంకా కంప్లీట్ అయిపోయింది సార్ ఇక్కడితో. ఇక్కడతో కంప్లీట్ అయిపోయిందా? సుధా సుధా చెప్పు, సుధా మనకు డబ్బులు ఇవ్వాలా, నేను సుధా డబ్బులు ఇవ్వాలా? అమ్మ మనకి సుధా సుధా మనకి ఇవ్వాలి కదా. సో ఎక్కడతో కంప్లీట్ అయిపోయింది అంటున్నావు సార్. సెటిల్మెంట్ జరిగిపోయింది అంటే ఎక్కడతో కంప్లీట్ అయిపోయింది అన్నావు. సో నేను అకౌంట్స్ క్లోజ్ చేస్తాను చూడండి, బ్యాలెన్స్ టోటల్ అమౌంట్ చేస్తాను. ఓకేనా? టోటల్ ఎట్ సైడ్ ఎక్కువ ఉంది. డెబిట్ సైడ్ సార్. డెబిట్ సైడ్ ఎంత ఎక్కువ ఉంది? 19,000. డిఫరెన్స్ ఎంత వచ్చింది చెప్పం నాకు. డిఫరెన్స్ ఎంత వచ్చింది? 6,000 సార్. 6,000. నార్మల్ గా నాకు ఆ లైన్ లేకపోయి ఉంటే, సుధా అకౌంట్ సెటిల్డ్ విత్ 10% డిస్కౌంట్ అని లైన్ లేకపోతే నేను ఏం చేస్తాను? బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ అని చెప్పి ఎంత రాసేవాడిని? 6,000 సార్. 6,000 రాసేవాడిని. కానీ అది ఏమన్నాడు చూడండి, సుధా అకౌంట్ సెటిల్డ్ విత్ 10% డిస్కౌంట్ అన్నాడు. అంటే నేను సుధా నాకు 6,000 ఇవ్వాలి కదమ్మా. నార్మల్ గా అయితే ఇక్కడ టోటల్ అమౌంట్ ఎంత వచ్చింది? 6,000 ఇవ్వాలి నాకు. కానీ నేను ఏం చెప్పానంటే సుధా తోటి, నువ్వు 6,000 ఇవ్వక్కర్లేదు, 10% డిస్కౌంట్ తీసుకుని మిగతా అమౌంట్ మాత్రమే ఇవ్వు అని చెప్పాను. లక్ష్మీప్రియ, దాని అర్థం అదేనా? అకౌంట్ సెటిల్డ్ విత్ 10% డిస్కౌంట్ అంటే అదేనా అర్థం? చెప్పమ్మా. 6,000 ఇంటూ 10% అంటే ఎంత? 6,000 ఇంటూ 10% అంటే ఎంత? 600 సార్. 600 అంటే నాకు క్యాష్ లో పేమెంట్ ఎంత వచ్చి ఉంటది? క్యాష్ పేమెంట్ ఎంత వచ్చి ఉంటుందమ్మా? చేసి చెప్పమ్మా. 5,400 సార్. 5,400. సో క్యాష్ పేమెంట్ ఏమో 5,400, డిస్కౌంట్ ఏమో 600. చెప్పు తేజస్వి, డిస్కౌంట్ మనకి ఎక్స్పెన్స్ ఇంకమ్మా? ఎక్స్పెన్స్ సార్. ఎక్స్పెన్స్ డెబిట్ బ్యాలెన్స్ క్రెడిట్ బ్యాలెన్స్? డెబిట్ బ్యాలెన్స్ సార్. అంటే డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్ డెబిట్ 600, క్యాష్ అకౌంట్ వచ్చింది, డబ్బులు వచ్చినాయి కదా, క్యాష్ అకౌంట్ డెబిట్ 5,400. సో ఇంక ఇప్పటివరకు సుధా డెబిట్ అనుకున్నాం. సో డెబిట్ లోంచి ఇంక డబ్బులు కడిచింది కదా, క్యాన్సిల్ చేయడానికి ఏం చేయాలి? సుధాని క్రెడిట్ సార్. టు సుధా అకౌంట్ 6,000. సో పోస్టింగ్ ఎలా చేయాలి? సుధా అకౌంట్ క్రెడిట్ సైడ్ లో బై డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్ 600 బై క్యాష్ అకౌంట్ 5,400. ఇంకెక్కడితో సెటిల్మెంట్ అయిపోయింది కాబట్టి ఇంక బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్లు క్యారెట్ డౌన్లు ఏం ఉండవు. ఇంకా ఎక్కడితో అకౌంట్ క్లోజ్ అయిపోయింది. నో బ్రాడ్ డౌన్, నో క్యారెట్ డౌన్. సో నాకు ఇవ్వాల్సిన 6,000 లో 600 డిస్కౌంట్ తీసుకొని 5,400 పే చేస్తాను. అర్థమైంది? ఎవరికైనా డౌట్ ఉందా? ఎవరికైనా డౌట్ ఉంటే అడగచ్చు. చరిష్మా, అర్థమైందమ్మా? ఏం డౌట్ ఉందా ఈ సమ్ లో? నో సార్. కార్తిక్? నో డౌట్ సార్. ఓకే. చంద్రరావు? అర్థమైంది సార్. తేజస్వి, నీకు అర్థమైంది? ఎస్ సార్. లక్ష్మీప్రియ, కొంచెం బాగా ప్రాక్టీస్ చేయాలమ్మా, నువ్వు కొంచెం డల్గా ఉన్నావు. ఓకేనా? బాగా ప్రాక్టీస్ చేయాలి. ఎప్పుడో చేస్తాం కదా ఇవన్నీ. సో మళ్ళీ మర్చిపోయినట్టు ఉన్నావు. అప్పుడు చెప్పిన నోట్స్ ఉందా, పాటించావా? ఉంది సార్. నోట్స్ తీసి మళ్ళీ ఒకసారి ఆ థియరీ అంతా చదవాలి.